మీరు ఇందులో అర్థం చేసుకోవాలింది అంటే ఈరోజు ఏప్రిల్ 14 అంటే బాబాసాహెబ్ పుట్టినరోజు. దార్శనికుడు, రాజ్యాంగ నిర్మాత, మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఈ కేటగరైజేషన్ అనేది ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు. Again, I want to re-emphasize that this categorization or classification is not against any community. When you observe group 1, there are communities belong to one major community, subcaste are there, second major community, subcaste are there. And the intersect backwardness among those communities. ఆ కులాలకు సంబంధించిన బ్యాక్వర్డ్నెస్ని దృష్టిలో పెట్టుకుని వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈరోజు మనము లా డిపార్ట్మెంట్ ఒక జియో జారీ చేసింది, జియో ఎంఎస్ నంబర్ 33. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్కు సంబంధించి ఎస్సీ డిపార్ట్మెంట్ ఒక జియో జారీ చేసింది, జియో ఎంఎస్ నంబర్ 9. తర్వాత రోస్టర్ పాయింట్స్ అన్నింటికి సంబంధించి జిఐడి ఒక ఆర్డర్ జియో ఇష్యూ చేసింది, జియో ఎంఎస్ నంబర్ 99. తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఎస్సీ డిపార్ట్మెంట్, వారు ఒక జియో ఇష్యూ చేసారు, జియో ఎంఎస్ నంబర్ 10 అని చెప్పి. అంటే ఈరోజు యాక్టే కానీ దానికి అనుబంధంగా రూల్సే కానీ ప్రధాన డిపార్ట్మెంట్లో అయిన ఎస్సీ డిపార్ట్మెంటే కానీ లేదా జిఏడిఏ కానీ చాలా క్లారిటీతోటి ఈరోజు రూల్స్ కూడా జియో రూపంలో జారీ చేయడం జరిగింది. ఇకపోతే ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో 59 కులాలు, జనాభా 2011 ప్రకారం 52,17,768. ఈ 59 కులాలలో ఎన్ని కులాలకు ఇది ఎఫెక్ట్ అయింది కేటగరైజేషన్ అనేది ఒక్కసారి మనం గమనించాలి. ఎంటైర్ కేటగరైజేషన్ ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ ఓన్లీ 26 కమ్యూనిటీస్. అందులో 24 కమ్యూనిటీస్ ఆర్ ఒరిజినల్ కమ్యూనిటీస్, 2 ఆర్ న్యూలీ యాడెడ్ కమ్యూనిటీస్. 24 కులాలకు సంబంధించి ఈ వర్గీకరణ అనేది ఎఫెక్ట్ అయింది. ఈ 26 కులాలకు సంబంధించి ఎఫెక్ట్ అయిన జనాభా ఎంత అంటే 1,78,914. కేవలం 1,78,914 మంది 26 కులాలకు సంబంధించి ఏ గ్రూప్లో ఉండాలి, గ్రూప్ ఏనా, గ్రూప్ బియా, గ్రూప్ సియా, దీనికి ఆధారం ఏంటి అంటే ఒక ఎంపరికల్ డేటా, ఇంటర్సెప్ట్ బ్యాక్వర్డ్నెస్. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇది దేనికి వర్తిస్తుంది? ఇది ప్రధానంగా ఉద్యోగాలకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, అండ్ విచ్ దీస్ categorization has affected 1,78,000 and odd, affecting the communities which are about 26 communities. The entire population of Telangana as per the 2011 census is 52,17,768. సో రేపొద్దున ఇంతకుముందు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రాబోయే కాలంలో మళ్ళీ కొత్త సెన్సస్, ఆ సెన్సస్ తర్వాత మళ్ళీ సెన్సస్లో జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగినప్పుడు దానికి అనుగుణంగా రిజర్వేషన్ కూడా పెరగాలి. ఆ దిశగా మా ప్రభుత్వము కృషి చేస్తుంది. ఆల్ సెడ్ అండ్ డన్, ఇట్ ఇస్ కమిట్మెంట్ ఆఫ్ మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ తోటి 8 మాసాలలో ఇంత పెద్ద ప్రక్రియనే దేశంలో మొదటిసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో అనౌన్స్మెంటు, సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, 1 మ్యాన్ కమిషన్ సిఫారసు చేయడం, 1 మ్యాన్ కమిషన్ 90 రోజులలో రిపోర్ట్ ఇవ్వడం, దాని ఆధారంగా మళ్ళీ అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టడం, బిల్లు గవర్నర్ కన్సెంట్ తీసుకోవడం, యాక్ట్ రూపం తీసుకురావడం, దానితో సహా ఇలా రూల్స్ ఫ్రేమ్ చేయడం అంటే 8 మాసాలంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ టువర్డ్స్ సోషల్ జస్టిస్. రేపు పొద్దున ఈ నోటిఫికేషన్ అతి త్వరలోనే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో లేదా పోస్టులు క్రియేట్ చేయబడ్డాయో దానికి నోటిఫికేషన్ జారీ చేయాలనో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యయనం చేసి ఇమ్మీడియట్లీ అతి త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామన్న విషయాన్ని మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాము.